నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయొచ్చు, ఎండమావిలో నీళ్లు తాగొచ్చు, కుందేలకు కొమ్ములు కూడా మొలిపించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ వ్యవస్థను చెక్కదిద్దగలమా? ఫిర్యాదులు ప్రజలకు పాట్లు లేకుండా సంస్కరణలు అమలు చేయగలమా? ఇది ప్రజల ప్రశ్నే కాదు, సీఎం చంద్రబాబును వెంటాడుతున్న సవాల్. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలెక్టర్ల ప్రజావాణి, ఎమ్మెల్యేల ప్రజా దర్బార్ల వరకు ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపిస్తున్నవి, వినిపిస్తున్నవి రెవెన్యూ ఫిర్యాదులే. ముఖ్యమంత్రి పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఆ మార్పు ఎలా ఉండాలి? సమస్య మూలం ఎక్కడుంది? పరిష్కారాలపై నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ఈర్ల శ్రీరామ్మూర్తి గారు, విఆర్ఓల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, భూమి వ్యవహారాల నిపుణుడు. సోము కృష్ణమూర్తి గారు, హైకోర్టు న్యాయవాది. రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీరామ్మూర్తి గారు, సమస్యల పుట్టగా ఉన్న రెవెన్యూ శాఖలో ప్రక్షాళన తప్పదంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో ఇన్ని సమస్యలు పేరుకుపోవడానికి అసలు కారణాలేంటి? రెవెన్యూ శాఖలో ఇన్ని సమస్యలు పేరుకుపోవడానికి ఒకరిని తప్పుపడడానికి అవకాశం కనపడలేదండి. ప్రభుత్వాల్లోనూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్పు చేయవలసిన అవసరం ఉంది. అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించబడేటువంటి భూ తగాదాలకు కూడా ఒక సెపరేట్గా ఒక విభాగాలు న్యాయ వ్యవస్థలో కూడా ఉంటే తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలోనూ మరి సరైనటువంటి ఈ భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావని నా యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఎందువల్లంటే ఇందాక తమరు చెప్పినట్టు ప్రజావేదిక పెట్టినా, దర్బార్లు పెట్టినా, గ్రామస్థాయికి తిరణాలుగా అధికారులందరినీ పంపించిన సమస్య ఎక్కడికక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉంది. దానికి కారణం ఉద్యోగులతో మాట్లాడినప్పుడు మాకు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు సరైనటువంటి చట్టాలు అనేక రకాలుగా మారుస్తున్నటువంటి రోజుల్లో మాకు శిక్షణ లేదు, మాకు సరైనటువంటి తర్ఫీదు లేకపోవడం వల్ల ఆ చట్టాల్ని మేము అవగాహన చేసుకుని పరిష్కరించడానికి తగినటువంటి మా దగ్గర శక్తి సరిపోలేదు. అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు రెవెన్యూ అకాడమీ పెట్టి ప్రతి 3 మాసాలకి ఓసారి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే తప్ప మేము ఏదో వచ్చిన కాగితానికి తిప్పి రాసి క్లోజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాననేటువంటి మాట ఉద్యోగుల నుంచి వినబడతా ఉంది. ఇక ప్రజల నుంచి చూస్తే ఒక తండ్రికి సంపాదించినటువంటి ఆస్తి ఆ తండ్రి చనిపోతే కొడుక్కి మార్చమని ఆ కొడుకు అర్జీ పట్టుకొని వెళ్తే ఆ విషయాన్ని అర్థం చేసుకుని సమస్య పరిష్కరించడానికి బదులు మీ గ్రామంలో భూమికి ఉన్నటువంటి రేట్ ఎంత, ఆ రేటుకి మరి మాకు అంతమంది ఉద్యోగుల్ని అన్నగా నేను చాలామంది మా పరిస్థితి ఏమిటి, మాకు ఏం చూస్తావు అనేటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన మనిషిని ఈ మాట అనడానికి కూడా బాధతోటే చెప్తా ఉన్నాను. కానీ వాస్తవ పరిస్థితి చెప్పక తప్పదు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా. అది మారాలి అంటే మరి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఎవరైనా తిరగబడి అడిగితే ఎందుకు ఇవ్వాలి మీకు ఈ లంచం అని అంటే, మాకున్న ఇబ్బందులు మాకుంటాయి, మాకున్నటువంటి ఆర్థిక భారాలు మాకుంటాయి అని వాళ్ళు ఏకరువు పెట్టేటువంటి పరిస్థితి ఉద్యోగుల దగ్గర కనబడుతుంది. ఏమిటి ఆ పరిస్థితి అంటే, ప్రోటోకాల్ డ్యూటీసు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో మేమే చేయాలి, దానికి ఖర్చు అయిపోతుంది. కోర్టు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 పైచిలు కేసులు ఉన్నాయి. వాటికి అటెండ్ అవ్వాలంటే హైకోర్టుకి మాకు ప్రయాణ ఖర్చులే కాకుండా అక్కడ కూడా ఫైల్ అడ్మిట్ చేసుకోవడానికి కూడా మేము డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కంటెంప్ట్ కేసులు 3,000 కేసులు సుమారు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి వెళ్తే ఎంతమంది వెళ్తే అంతమందికి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు చొప్పున అఫీషియల్గా డిపాజిట్ అక్కడ మేము డబ్బు కట్టాలి. ఒక కేసులో కంటెంప్ట్ కేసులో 5 అధికారులు వెళ్తే 30,000 రూపాయలు అధికారికంగానే డబ్బు అక్కడ కట్టాలట. అది అడ్మిట్ చేయడానికి 4,000-5,000 రూపాయలు అధికారికంగా కట్టాలట. ఇక ఏ లాడ్జ్ ఖర్చులు, 2 రోజులు అటు వెళ్ళి తిరిగి రావడానికి కావాల్సిన బత్యం, ఈ వ్యవహారాలన్నీ చూస్తే ఒక కంటెంప్ట్ కేసులో అటెండ్ అయ్యి రావడానికి ఒక 50,000 రూపాయలు మినిమం మాకు అవుతుంది. శ్రీరామ్మూర్తి గారు, మరి స్టేషనరీకి బోర్డు ఖర్చు అయ్యా, ఇవన్నీ మాకు ప్రభుత్వాలు సమకూర్చలేనప్పుడు మరి ఇవన్నీ ప్రభుత్వాలు సమకూర్చాలి తప్ప, ప్రభుత్వాలను అడగాలి తప్ప, అదెంత ప్రజల బాధ్యత అవన్నీ సమకూర్చడం కాదు.
ప్రజల బాధ్యత కాదు, ఇది ప్రభుత్వాలు సమకూర్చవలసిన అవసరం ఉంది. అది సమకూర్చుకున్న సమీక్షలు పెట్టి మీటింగులు పెట్టి అర్జెంటుగా అయిపోవాలి, ఎందుకు పదే పదే ఈ సమస్యలు రెవెన్యూలు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద నేను సీరియస్గా తీసుకున్నాను, రెవెన్యూ ప్రక్షాళన చేయదలుచుకున్నాను అనేటువంటి మాట ఇటీవల కాలంలో పత్రికాముఖంగా టీవీల ముఖంగా చూస్తూ ఉన్నాం. అది అంతవరకే కాకుండా ఆ ప్రక్షాళన దిశగా చేయడానికి ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్నిటి మీద తగినటువంటి దృష్టి పెట్టి పరిష్కరిస్తే ప్రభుత్వమే పరిష్కరించాలి. ప్రభుత్వం అది పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు కలెక్టర్ల వద్ద ప్రజావాణి నుంచి ఎమ్మెల్యేల ప్రజా దర్బార్ వరకు ప్రతి చోట ఎక్కడ ఎవరు ప్రజలు అర్జీలు ఇచ్చినా కూడా దాంట్లో రెవెన్యూ సమస్యలు అత్యధికంగా ఉంటున్నాయి. ఆ సమస్యల్లో కూడా ఎలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు? ముఖ్యంగానండి, మనం ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ భూముల రేటు విపరీతంగా పెరిగిపోయింది. మన రాష్ట్రంలో ఎప్పుడైతే భూముల రేట్లు పెరిగిపోయినాయో ఒక అంగుళం భూమిని కూడా, అంటే నగరాల్లో అయితే ఒక అంగుళం కానీ, అదే గ్రామాల్లో అయితే కనుక ఒక సెంటు భూమి కానీ, పొలాలకు కానీ, ఇలా ఎప్పుడైతే విలువలు ఆస్తి రేట్లు బాగా పెరిగిపోయినాయి, అలాగే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయిందో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది ఈరోజు సమాజంలో. ఎప్పుడైతే డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందో వాళ్ళకి ఆస్తుల మీద ఆపేక్ష, అంటే బంధుత్వం కంటే కూడాను లేకపోతే బంధాల కంటే కూడాను డబ్బు మీద ఆపేక్ష ఎక్కువటం వలన మాకు ఈ భూమి సర్వే ఇంత ఆక్రమించుకున్నాడు, నా సోదరుడు ఆక్రమించుకున్నాడనో లేకపోతే నా పక్కన భూమిలోడు ఆక్రమించుకున్నాడనో సర్వేకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే పట్టదారు పాస్ పుస్తకాలు మాకు ఇవ్వాలి, కానీ మాకు ఇవ్వకుండా పక్కనోడికి ఇచ్చారని కానీ, లేకపోతే అతనికి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాన్ని రద్దు చేయండి, అతనికి భూమే లేదు అనేటువంటి విషయాలు కానీ, లేదా ఈ ల్యాండ్ కన్వర్షను మాది వ్యవసాయ భూమి అండి, మీరు తీసుకెళ్ళిపోయి దీన్ని నాన్ అగ్రికల్చర్ కింద పెట్టి గజాల్లో పెట్టేశారు, మాకున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ పోతున్నాయి, కాబట్టి మా అగ్రికల్చర్ భూమిని వ్యవసాయ భూమిగానే ఉంచండి అనేటువంటి ఈ సమస్యలు ఎక్కువ రెవెన్యూలో కనిపిస్తూ ఉన్నాయండి మనకు చూస్తుంటే కనుక. సో అవి పరిష్కరించేటువంటిది చాలా కంబర్సమ్ ప్రొసీజర్. కారణం ఏంటంటే పట్టదారు పాస్బుక్ యాక్ట్ కింద ఏం చెప్పారంటే సెక్షన్ 6 ప్రకారం ఒకసారి ఎంట్రీ కనుక అయితే అది టైటిల్ అని ప్రెజ్యూమ్ చేయమన్నారు, అది కాదు అని నిరూపణ జరిగే వరకు. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుంది, వెంటనే రెవెన్యూకి వెళ్ళిపోయి పట్టదారు పాస్బుక్లను ఎంట్రీస్ని తీసేయండి అంటే టైటిల్ డిస్ప్యూట్ వచ్చేస్తూ ఉంది, ఆస్తి తగాదా వస్తుంది. వీళ్ళేం చేస్తున్నారు, ఒక్కొక్కసారి పరిధి దాటి వాళ్ళు ఆస్తులు నిర్ణయాలు కూడా హక్కులు కూడా నిర్ణయించేస్తున్నారు. అది ఇందాక శ్రీరామూర్తి గారు చెప్పినట్టుగా సరైనటువంటి ట్రైనింగ్ లేకపోవటం, ఏది వాళ్ళు పరిష్కరించాలి, ఏది వాళ్ళు పరిష్కరించకూడదు, ఏది సివిల్ కోర్టుకు వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అనేటువంటి ఆ పరిధి దాటి చేయటం వలన అనేక రకమైన సమస్యలు వచ్చి ఈ వ్యక్తి లేకపోతే ఈ ఎంఆర్ఓ గారో, ఈ రెవెన్యూ అధికారో, లేకపోతే ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసరో, సర్వేయరో మా భూమిని తీసుకెళ్ళిపోయి పక్కన వాళ్ళ దాంట్లో కలిపేశాడు, లేకపోతే మా భూమి ఉండాల్సిన దానికంటే తక్కువ ఇచ్చేశాడు, అలాగే మాకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం లేదు, అలాగే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కొన్ని సమస్యలు వస్తుంటే ఆ రకమైనటువంటి జప్తులు చేశారు. ప్రొహిబిషన్ యాక్ట్ అంటే మనకి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్కి సెక్షన్ 22 కింద ప్రొహిబిట్ రిజిస్టర్ ఉంటుంది, దాన్ని కలెక్టర్ గారికి కూడా వీళ్ళే రికమెండ్ చేయాల్సి ఉంటుంది. మా భూమి అసలు ప్రొహిబిట్ రిజిస్టర్లో ఎందుకు పెట్టారు, ఎక్కడో ఏదో సర్వే నెంబర్లో డిస్ప్యూట్ ఉంటే మా దాన్ని తీసుకెళ్లిపోయి దాంట్లో డిస్ప్యూటెడ్ ల్యాండ్లో పెట్టారు అనేటువంటి ఇలాంటి భూమికి సంబంధించిన హక్కులకు సంబంధించినయే ఎక్కువ డిస్ప్యూట్స్ ఈరోజు ప్రజావాణిలో కనిపిస్తున్నాయండి. ఓకే సార్. రవిశంకర్ రెడ్డి గారు, ఉదాహరణకు ఒక గ్రామంలో మీకే ఒక రెవెన్యూ సమస్య ఉంది అనుకుంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఎవరెవరి చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఒక సగటు అర్జీదారు ఎదుర్కొని కష్టాలేంటి? అసలు ఈ భూ సమస్యలు అది పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, దాంట్లో జరుగుతున్న గందరగోళం మీద ఈ చర్చ ప్రారంభించినందుకు నేను ఈటీవీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని సమస్యల కన్నా పెద్ద సమస్యగా ఈరోజు కనపడుతూ ఉంది. భూ సమస్యలు చాలా రకాలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధించిన సమస్యలు, లేదు వ్యక్తిగత ప్రజలకు సంబంధించిన సమస్యలు. మీరు ఒక ప్రశ్న అడిగినారు నన్ను. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్రామంలో తన భూమికి సంబంధించిన సమస్య వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలా అని, అసాధ్యమవుతుందని నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ కడప జిల్లాలో ముద్దనూరు మండలంలో ఒక అతను ఉన్నాడు. ఆయన కడపలో సంసారం ఉంటాడు. అక్కడ 5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలము వాళ్ళ నాన్న ఉండేవాడు, ఆయన వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు.
వాళ్ళ నాయన చనిపోయినాడు ఒక 3-4 సంవత్సరాల కిందట. వీళ్ళ అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుందామని వెళ్ళారు. తీరా వెళ్తే అది వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి పేర్లు వరదారెడ్డి అనే ఉంది. ఈ చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకులు ఆ భూమిని కూడా వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేసుకున్నారు. ఆ ఆన్లైన్ చేసుకున్న దాన్ని విముక్తి చేయడం కోసం 5 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. 5 ఏండ్ల నుంచి, ఒకరోజు 2 రోజులు కాదు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, జేసీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరిగింది. ఈ వద్దు వెళ్ళి అది ఆర్డీఓ ఆఫీస్లో క్లియరెన్స్ కోసం ఉంది. నేనేమంటున్నా అంటే ఎంఆర్ఓనే 4 ఏళ్ళు తిప్పుకున్న తర్వాత ఇంక వేరే వాళ్ళ దగ్గర పోయి ఎప్పుడు పరిష్కారం చేసుకుంటారు సామాన్య వాళ్ళు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, ఈ కడపలో ఒక సమస్య చూశాను నేను. ఇక్కడ బుగ్గవంక నిర్వాసితులకి ప్రభుత్వం వేరే ఒక చోట స్థలం కేటాయించింది. ఆ స్థలము మళ్ళీ కొన్ని రోజులు వాళ్ళు లేటుగా వేసుకోకపోతే వేరే వాళ్ళు మాదని వచ్చినారు. దాన్ని పరిష్కారం చేయడం కోసం ఆ స్థలం నువ్వే ఇచ్చినావు. ఎంఆర్ఓ ఆఫీసే ఈ నిర్వాసితునికి ఒక స్థలం ఇచ్చింది. ఆ స్థలం వాడిది, వాడు రిజిస్టర్ చేసుకున్నాడు, వాడు దాన్ని పట్టా తీసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. కానీ వేరే వాళ్ళు నాదేనే వస్తే ఈ ఎంఆర్ఓ ఆఫీసు ఈ విఆర్ఓ పోయి వాళ్ళని వస్తున్నారు, మీరు ఆపండి కట్టద్దు అంటున్నాడు. అంత సిగ్గుమాలిన వ్యవస్థ అయిపోయింది రెవెన్యూ వ్యవస్థ. ఎంఆర్ఓ ఏమంటాడు, నేను చూడనియండి అంటాడు. చూడటానికి సంవత్సరం పట్టిద్ది, ఆయన చూడటానికే సంవత్సరం పడుతుంది. ఒకవేళ ఇదే పని ఎవరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసేవాడికి అయితే మాత్రం రాచమర్యాదలు జరుగుతున్నాయి రెవెన్యూ ఆఫీసుల్లో. కడప జిల్లాలో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. కడప చుట్టుపక్కల సుమారుగా 1000 నుంచి 1500 ఎకరాల భూమి కబ్జా అయింది. ఈ కబ్జాలన్నింటినీ విముక్తి చేయడానికి ఈ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ సుమారుగా ఒక 65 ఎకరాల భూమిని 20 పైగా రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. భూమి రద్దు చేసినారు, రిజిస్ట్రేషన్ రద్దు చేసినారు. మరి ఈ అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవడంలే? అప్పుడు భయం ఎట్లా వస్తుంది వాళ్ళకి? అది ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఆ కింది స్థాయి వరకు ఒక కేసులో అయినా బలమైన చర్యలు చేపడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యే ప్రసక్తే లేదు. ఒక సామాన్యుడు రెవెన్యూ సమస్య పరిష్కరించుకోవడం అన్నది ఈ రోజున్న వ్యవస్థలో అసాధ్యమైనటువంటి పనిగా కనపడతా ఉన్నది. వాళ్ళు ఏదో ఒక రాజకీయ నాయకుడికో, లేకపోతే ఒక బ్రోకర్నో, ఒక ఏజెంట్నో, లేకపోతే డబ్బులు ఇవ్వడమో, లేకపోతే ఇంకొక పద్ధతిలోనో పరిష్కారం చేసుకుంటే తప్ప, అది కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరిగితే తప్ప పరిష్కారం అయ్యే పరిస్థితే లేదు. రెవెన్యూ వ్యవస్థ ఎంత మందమెక్కి ఉందంటే, ఎంత అధ్వానమైన పరిపాలన పద్ధతులను అవలంబిస్తున్నారు అంటే లెక్కలేనితనం. అసలు వాళ్ళు సమస్య సృష్టిస్తారు, మీరు కోర్టుకు పోయి తెచ్చుకోపోండి, మీరు జేసీ కాడికి పోయి తెచ్చుకోపోండి, మీ కలెక్టర్ కాడికి పోయి తెచ్చుకోపోండి. విఆర్ఓ ఎంఆర్ఓ సమస్య సృష్టించి వీళ్ళను హైకోర్టుకు పోయి తెచ్చుకోమంటున్నారు. హైకోర్టుకు పోవాలంటే లక్షలు కావాలి పేదవాడికి. ఎక్కడ వీలవుతుంది ఇదంతా? కాబట్టి రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయడం అనంటే రెవెన్యూ వ్యవస్థలో ఉన్న సమస్యలు ప్రక్షాళన చేయాలి, రెవెన్యూ వ్యవస్థ సృష్టిస్తున్న సమస్యల్ని కూడా ప్రక్షాళన చేయాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ రకంగా రెవెన్యూలో ఏ సమస్యలు అవుతున్నాయో అవన్నీ సమసిపోయే అవకాశం కొంతైనా ఉంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. శ్రీరామ్మూర్తి గారు, ఇప్పుడు వెబ్లాండ్లో ఆధార్ సవరణ బాధ్యత జేసీ నుంచి తహసీల్దార్కి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కొత్త ప్రతిపాదన ఏదైతే ఉందో అది సమస్య పరిష్కారమా, లేదంటే కొత్త తలనొప్పులు తెస్తుందంటారా? వెబ్లాండ్లో ఆధార్ అంటే అది మీరు అక్కడ క్లారిటీగా ఒక్కసారి మరలా మీరు ప్రశ్న చెప్పాలి సార్. ఆధార్ అంటే మామూలు ఆధార్ కార్డులో పడినటువంటి అంకె తప్పును సవరణ అంటారా? అవును, కార్డు నెంబర్ కావచ్చు, లేకపోతే పేరు సంబంధించి కావచ్చు, ఏదో చేసి అది జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటిది తహసీల్దార్ గారికి బదిలీ చేస్తే ఇంకా సులభతరం అవుతుందనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. అయితే ఒక ఐఏఎస్ అధికారి నుంచి దిగువకు మార్చినప్పుడు అక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా తప్పులు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అప్రూవల్ చేసేటువంటి అధికారం తహసీల్దార్ గారు దాన్ని డ్యూ కోర్సులో ప్రొసీజర్ ప్రకారంగా చేసి అప్రూవల్ చేసేటువంటి అధికారాన్ని ఆర్డీఓ వరకు ఉంచితే మంచిదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కృష్ణమూర్తి గారు, సమస్య పరిష్కారం అవడానికి ఇంకా త్వరితగతిన పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయి. కృష్ణమూర్తి గారు, ఇప్పుడున్న వ్యవస్థలో తహసీల్దారు, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ల వరకు భూ వ్యవహారాల్లో ఎలాంటి న్యాయపరమైన అధికారాలు ఉంటాయి వీళ్ళకి అధికారులకు? అలాగే ఉన్న వాటిలో సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లేదా వాళ్ళకి? ఎలా అంటారు? ఉన్న వాటికి
ఆ సమస్యల్ని ఉన్న అధికారాలతోటి వీళ్ళు ఈ అధికారులు ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం లేదా? వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు మొట్టమొదటిగా చూస్తేనండి, మనకి పట్టదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారంగా పట్టా ఇచ్చేటువంటి అధికారం వాళ్ళకే ఉంది. ఏ సివిల్ కోర్టుకు కానీ ఏ ట్రిబ్యునల్కి కానీ అధికారం లేదు. ఒకసారి పట్టదారు పాస్బుక్ యాక్ట్ కింద పట్టా గనక ఇచ్చినట్లయితే దాని మీద మళ్ళీ రివిజన్ కూడాను కలెక్టర్ గారికే ఉంది. ఆ కలెక్టర్ గారే మళ్ళీ ఆ విచారణ పూర్తి చేసి చేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏదన్నా ప్రశ్న వస్తే హైకోర్టుకి వెళ్ళటమే కానీ మిగిలినటువంటి సివిల్ న్యాయస్థానాలు కానీ ఎవరికీ అధికారం లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ పట్టదారు పుస్తకాల్లో కానీ లేకపోతే ఈ రెవెన్యూలో ఉండేటువంటి అవతవకలు సర్వేలో కానీ మనకి పర్మనెంట్ లోక్ అదాలత్లో రెవెన్యూని కూడా తీసుకురావటం జరిగింది. ఈ సమస్యల్ని అంటే మనం ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్, ఆ సిస్టమ్ ద్వారా కూడా కొంత పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎంఆర్ఓ లెవెల్లో కానీ కలెక్టర్ స్థాయిలో కానీ ఇవి కుదరటం లేదో అప్పుడు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ దాంట్లో కూడా అవకాశం ఉంది. కానీ వచ్చిన సమస్యల్లో ఏమిటంటే మనం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా వాళ్ళకి చేసేటటువంటి కంటే కూడాను ప్రోటోకాల్స్ ఎక్కువైపోవటం వలన ఉదాహరణకి ఒక రైతు కానీ లేదా ఒక వ్యక్తి కానీ వెళ్ళి తనకున్నటువంటి పట్టదార్పుకు సమస్య మీద ఒక అర్జీ పెట్టుకుంటే మీరు ఉదయం 11 గంటలకు రండి అని చెప్తారు. ఆ 11 గంటలకు వెళ్తే వాళ్ళు 11 గంటలకు రారు. కారణం ఏంటంటే ఎవరో మంత్రి గారు వచ్చారో ఎమ్మెల్యే గారు వచ్చారో సాయంత్రం దాకా కూర్చోబెడతారు. మరి వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ రకంగా వాళ్ళ సమస్యని పరిష్కరించుకోగలరు. అది చాలా కష్టమైన తర్వాత సమస్య అయిపోతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో ఒక ఉత్తర్వు పాస్ చేసి లేదా ఏం చేస్తున్నారంటే నేను గమనించింది చాలాసార్లు ల్యాండ్ ఎక్విజిషన్ పరిస్థితుల్లో వీళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్గా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ క్యాడర్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్గా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, గంపగుత్తుగా పిలుస్తున్నారు అందరినీ. ఒక 20 మందిని పిలిచేసి మీ సమస్య ఏంటని అడుగుతున్నారు. అది చాలా తప్పు. ప్రతి వ్యక్తికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది. నా ల్యాండ్ ఎంత పోయింది, మీరు ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువ ఉందన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమయం లేకపోవటం వల్ల కానీ అందరినీ పిలిచేసి ఏంటి మీ సమస్య ఏంటంటాం ఆ కన్ఫామ్డ్ అంటే దీనివల్ల ఒక వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తున్నారు వాళ్ళు సమయం లేకపోవటం వల్ల. అరే నా భూమి ఇంత విలువ కలిగిందండి, నా భూమి 10 లక్షలు విలువ చేస్తుంది, కానీ నాకు ₹1,00,000 ఇచ్చారు, నాకు ఎదురుగా ఉన్నటువంటి భూమిని ఎక్వైర్ చేశారు, మీరు దానికి 10 లక్షలు ఇచ్చారు అనే సమస్య చెప్పుకుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సరైనటువంటి అవగాహన, చట్టం మీద అవగాహన లేకపోవటం, అలాగే అకౌంటబిలిటీ కూడా లేకపోవటం, వాళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్లు లేకపోతే ఇచ్చినటువంటి నష్టపరిహారం దాని మీద అకౌంటబిలిటీ లేదు. ఎప్పుడైనా నువ్వు తక్కువ నష్టపరిహారం ఇచ్చుంటే ఎందుకు ఇచ్చావని చెప్పి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సమస్యని పరిష్కరించేటువంటి అధికారం కానీ ఆ అకౌంటబిలిటీ లేకపోవటం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నష్టపరిహారం తక్కువ వచ్చిందని కానీ లేకపోతే అసలు నా ల్యాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదండి, కక్షపూరితంగా నా ల్యాండ్ తీసుకున్నారని చెప్పటం కానీ ఇలాగ విడివిడిగా వ్యక్తులను విచారించేటువంటి అవకాశం కానీ అవగాహన కానీ వాళ్ళకి లేకుండా పోయింది. మళ్ళీ దాని మీద అప్పీల్ మళ్ళీ వాళ్ళే కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇక ఆ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద ఎంతమందికి హైకోర్టుకు పోగలరు? ఇందాక మిత్రులు చెప్పినట్టు హైకోర్టుకు మళ్ళీ వెళ్ళాలంటే ₹1,00,000 కూర్చున్నటువంటి పని అవుతా ఉంది. అలాగే వ్యయ ప్రసారాలు అవుతుంది ఎంతో దూరం నుంచి రావాలంటే. సో ప్రత్యేకించి భూ సమస్యలే ఇవన్నీ కూడాను రెవెన్యూ వాళ్ళ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఈ భూ సమస్యలు మాత్రమే. బౌండరీ డిస్ప్యూట్స్ అవ్వచ్చు లేదా ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు అవ్వచ్చు. వీటి సరైనటువంటి అవగాహన లేకపోవటం, అలాగే మెషినరీ లేకపోవటం, సరైనటువంటి దాని వాటి కాల్ దట్టు మనీ లేకపోవటం కూడా. అంటే పరిష్కరించాలంటే దానికి కావాల్సినటువంటి మనుషులు కూడా ఉండాలి. అంటే విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఆ రెవెన్యూ వ్యవస్థలో ఉండాలి. ప్రత్యేకించి రెవెన్యూ వ్యవస్థలో విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు లేరు. వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్స్ లేవు. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడాను రెవెన్యూ చట్టాల మీద నాడా అంటే ఏమిటి, ఎప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ వస్తుంది, కన్వర్షన్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది, సర్వే అండ్ సెటిల్మెంట్లో ఉండేటువంటి కొత్త తీర్పులు ఏమైనా వస్తూ ఉన్నాయి, ఈ రెవెన్యూ లాస్ మీద వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవటం, వాళ్ళకంటూ ప్రత్యేకమైన కోర్సు కానీ లేకపోతే ట్రైనింగ్ కానీ రిఫ్రెషర్ కానీ ఇవ్వకపోవటం, ఉదయం నుంచి రాత్రి దాకా వేరే రకాల కార్యక్రమాలు ఇవ్వటం వల్ల సరైనటువంటి లేకుండా వీళ్ళకి ఈ భూ తగాదాల మీద పరిస్థితుల్లో చాలా వాళ్ళ తీర్పులు ఇవ్వటం కష్టమైపోతూ ఉంది. దీన్ని తీసేసి ఒక ట్రిబ్యునల్ లాగా కనుక ఏర్పాటు చేసినట్లయితే దీని సమస్య పరిష్కారం వస్తుందే తప్ప లేదు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మీరే తీర్పు చెప్పండి, మీరే ఆర్డర్స్ పాస్ చేయండి, ఇది సివిల్ న్యాయస్థానానికి లేదు అంటే రాబోయే రోజుల్లో ఇది
ఈ తగాదాలు దాటి ఒక క్రిమినలైజేషన్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మైట్ ఈజ్ రైట్ అనేటువంటి పరిస్థితికి ఈ సమాజం వచ్చేస్తుంది ఈ రోజున. అంటే డెమోక్రటిక్ వేలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని ప్రజలు గ్రాడ్యువల్గా కోల్పోతున్నారు. అందుకే ఈ రోజు న్యాయస్థానాల కంటే కూడాను పోలీస్ స్టేషన్లో కానీ పొలిటికల్గా కానీ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఈ పంచాయతీలు భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పోయి కనీసం పంచాయతీ వ్యవస్థలో పాత రోజుల్లో అయితే రచ్చబండి దగ్గర కూర్చుని ఆ గ్రామ పెద్ద కూర్చుని సమస్యలు చేసేవాళ్ళు. అవి పోయి ఇప్పుడు ఇవన్నీ కూడాను వేరే వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోవటం వలన ఇది రాబోయే రోజుల్లో ఈ భూ తగాదాలు అనేటువంటిది క్రిమినలైజేషన్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉందండి. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే రాయలసీమ ప్రాంత గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి రెవెన్యూకి సంబంధించి? దానికి కారణాలు ఏంటి? ఇక్కడ నేను 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందే చెప్పినాను. ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు, 2 వ్యక్తులకు సంబంధించిన సమస్యలు. గ్రామాల్లో ఎక్కువగా వస్తున్న సమస్య ఏమిటంటే, ఒకటి మా భూమి వేరే వాళ్ళ దాంట్లో కొంత భాగం ఉంది, అది సర్వే చేసి మాకు ఇప్పించండి. రెండోది, మా భూమిని వేరే వాళ్ళు ఆన్లైన్ చేయించుకున్నారు, మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం మాకు ఆన్లైన్ కావట్లేదు కాబట్టి మాకు ఆన్లైన్ చేయించండి. మూడోది, మేము గత 50-60 సంవత్సరాలుగా మేము పొజిషన్లో ఉన్నాం, కానీ ఇది వేరే వాళ్ళు దొంగగా రికార్డు తయారు చేసుకున్నారు వాటిని. నాలుగోది ఏంటంటే, ప్రభుత్వ భూములన్నింటినీ ధనవంతులు లేకపోతే భూ కబ్జాదారులు, రెవెన్యూ వాళ్ళు, రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి కబ్జా చేస్తున్నారు, వీటిని విముక్తి చేయండి అని చెప్పి అడిగేటువంటి వాళ్ళు సంఖ్య. ఇది కాకుండా ఇరిగేషన్ భూములు, చెరువు భూములు ఇట్లాంటివన్నింటినీ పరిరక్షించండి అని అడుగుతున్నటువంటి సమస్య. ఇట్లా చాలా రెవెన్యూ చుట్టూ గ్రామాల్లో లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. 1, 2, 3 అని లెక్క వేసుకుంటే అది కుదిరే పని కాదు. వీటన్నింటి వెనకాల ఒక పెద్ద కారణం ఉంది. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు భూమి విలువ పెరగడం, భూమి సొంత ఆస్తిగా ఉండడం, ఇది ఒక పెద్ద జాడ్యంగా మారింది మన రాష్ట్రంలో. భూమి విలువ విపరీతంగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి దాకా 1,00,000-2 లక్షలు ఉన్న ఎకరా భూమి ఈరోజు 50 లక్షలకు 60 లక్షలకు చేరుతూ ఉంది. అసలు భూమి విలువను పెంచడమే పనిగా కూడా కొంత ప్రభుత్వాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీనివల్ల కూడా ఆ భూమి విలువ కృత్రిమంగా పెంచే కార్యక్రమం కారణంగా కూడా భూమి తగాదాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 50 సంవత్సరాల కిందట ఏమీ పెద్దగా ఇది లేకుండా వాళ్ళిద్దరు రాసుకొని ఉంటారు, ఈ భూమి నేను నీకు ఒక 500కో 600కో ఇస్తున్నాను ఈ 2 ఎకరాలు అని. ఇప్పుడు ఏమైందంటే, ఈ ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళ కొడుకులో మనవల్లో వాళ్ళ వీళ్ళు వచ్చి, మా అబ్బా నీకు రిజిస్టర్ చేయించలేదు కాబట్టి మా భూమి మాకు ఇవ్వండి అని ఈరోజు ఇల్లు పోయి లిటిగేట్ చేయడం, కోర్టుకు వేయడం చేయడం ద్వారా మొత్తం సమస్య అంతా మొదటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాల్ని భూమి అనుభవం ఆధారంగా పరిష్కారం చేయడం చాలా సులభం రెవెన్యూ యంత్రాంగానికి, కానీ ఆ పని చేయదు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటారు. ఆ వ్యక్తికి దగ్గర కొంత డబ్బు తీసుకొని మీరు కోర్టుకు పోండి అని చెప్తారు, ఈ వ్యక్తి దగ్గర కొంత డబ్బు తీసుకొని మీరు కోర్టులో ఏమన్నా తెచ్చుకోపోండి మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళిద్దరికి మధ్య తకరారులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా రెవెన్యూ వాళ్ళే చేస్తున్నారు. పైపెచ్చు ఈ భూమి వ్యవహారాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమంది కబ్జాదారులు ఉన్నారు. వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్ల కన్నా, రెవెన్యూ యంత్రాంగం కన్నా లోతైన అవగాహన ఏర్పరచుకొని భూములను కొట్టేయడం. నేను ఒక విషయం చెప్తాను. కడపలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 4 డాక్టర్లు కలిసి ఒక 30 సెంట్లో 40 సెంట్లో చిన్న చౌక గ్రామంలో కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాన్ని వాళ్ళు 15-20 సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీ పేరుతోటి కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో మాది భూమి అని కంప్లైంట్ ఇస్తారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ డిఎస్పీ కాడికి పంపిస్తారు. డిఎస్పీ ఈ డాక్టర్లను నిలబెట్టి ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మీరు వీళ్ళతో సెటిల్ చేసుకుంటారా లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనా అని డిఎస్పీ చాలా ఓపెన్గా మాట్లాడతాడు. వాళ్ళు 30 లక్షలు వాళ్ళకి సెటిల్మెంట్ కింద డబ్బులు ఇచ్చి ఆ భూమిని వాళ్ళ భూమిని వాళ్ళు విడిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి కొన్ని వందల సంఘటనలు మనం మాట్లాడుకోవచ్చు, ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నేను అనేది ఏమిటంటే, ఈ మొత్తం గ్రామాల నుంచి పట్టణాల దాకా లేదు వ్యక్తి దగ్గర నుంచి సంస్థల దాకా ప్రతి ఒక్కరికి భూ సమస్యలు ఉన్నాయి. ఈరోజు భూ సమస్యలే ఆంధ్ర రాష్ట్రంలో చాలా కీలకమైన సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి సమీక్షలు లేకపోతే మాటలు చాలా గట్టిగా మాట్లాడడం వల్ల ఇది పరిష్కారం అయ్యేటువంటిది కాదు. దీని ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని అధిగమించడానికి ఉన్న మార్గాలు ఏమిటి, కింది స్థాయిలో ఉన్న అవకాశాలు ఏమిటి అనే విషయాన్ని లోతుగా కింది స్థాయి నుంచి పై దాకా ఒక చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజావాణి దగ్గరికి వెళ్తే
మనం చూస్తే ఒక ఆయన 65 సార్లు వచ్చినాడు ప్రజావానికి, 65 సార్లు వచ్చినాడు తన భూ సమస్యను పరిష్కారం చేయమని చెప్పి. 65 సార్లు కూడా పరిష్కారం చేయలేని రెవెన్యూ యంత్రాంగం మళ్ళీ పరిష్కారం చేస్తుందని ప్రక్షాళన చేస్తామంటే ఏం పరిష్కారం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. సరే సార్. అంతేకాదు ఈరోజు పీఓటీ ల్యాండ్స్కి సంబంధించి ఒక సమస్య ఉంది. ఆయన పీఓటీలో ఉంటుంది. ఆ పీఓటీకి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కలెక్టరేట్లో. ఆయనకు లక్ష ఇస్తే ఫైల్ జేసీ దగ్గరికి పోతుంది, ఆయనకు లక్ష ఇవ్వకపోతే అది ఆన్నే ఉంటుంది సంవత్సరాల తరబడి కూడా. ఈ రకంగా మొత్తం ఈ రెవెన్యూ వ్యవస్థలో లంచాల వ్యవస్థను కనుక రూపుమాపకపోతే చంద్రబాబు ఎంతన్నా ప్రయత్నం చేయని, ఆయన ఎంతైనా కష్టపడని, ఎంతైనా ప్రజల కోసం పనిచేయని, ప్రజలకు కావాల్సినంత వ్యతిరేకతని సృష్టించి పెట్టేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెవెన్యూ సమస్యలని, రెవెన్యూ యంత్రాంగాన్ని జాగ్రత్తగా కనుక కంట్రోల్ చేయకపోతే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానికి మించి అక్రమాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. శ్రీరామ్మూర్తి గారు, ఇప్పుడు వారసత్వ భూముల బదిలీ కావచ్చు, లేకపోతే సర్వే నెంబర్లు సరిచేయడం, హద్దులు, ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి సమస్యలు ఇవి. కొత్త విధానం ప్రభుత్వం తీసుకొస్తే దాంట్లోనైనా ఈ సమస్యల్ని సమర్థంగా పరిష్కరించడం సాధ్యమవుతుందంటారా? చిత్తశుద్ధితో పనిచేస్తే సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయండి. వ్యక్తిగత లాభాలకు పోయి వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తే కాదు. కానీ రీసర్వేలో చిత్తశుద్ధితో మరి ఉభయ పార్టీలని నోటీస్ ఇచ్చి వారి తాలూకు వాంగ్మూలాలని, వారి యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలన చేసి, వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ మీద చూసి, సర్వే రిపోర్ట్ తీసుకుని, అప్పుడు మరలా ఉదాహరణ మీకు మాట చెప్తాను. ఒక ఆయన ఎప్పుడో వాళ్ళ తాత నాడు తండ్రి నాడు ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఆనాడు సర్వే నెంబర్ తప్పేసుకొని ఉండొచ్చు, ఆనాడు అవగాహన లేకపోవడం వల్ల. ఈ ఎక్స్టెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఖర్చులు తగ్గుతాయని 50 సెంట్లు ఉన్నటువంటి భూమికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు ఉన్నటువంటి గ్రామాధికారో మరోరో గ్రామ పెద్దో ఒక డాక్యుమెంట్ దానికి హద్దులు వేసేసి 50 సెంట్ల దాన్ని 30 సెంట్లకే రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆనాటి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజుని ఆ డాక్యుమెంట్స్ని చూసి ఆ హద్దులు కానీ, ఆ భూమి యొక్క తేడాలు కానీ, సర్వే నెంబర్ యొక్క తప్పులను కానీ సరిచేయడానికి రీసర్వే ఒక మంచి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఆ రీసర్వేలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి సూచనల్ని గ్రౌండ్ రియాలిటీలో గ్రామ స్థాయిలో భూమి మీద సక్రమంగా చేయటం లేదనేటువంటిది నేను అనేక ప్రాంతాల నుంచి వింటూ ఉన్నాను. వారు ఏం చేస్తారంటే వెళ్ళటం, ఒక్కొక్కరికైతే ఆ పక్క ఉన్నటువంటి హద్దుదారినే పిలవరు, ఆ హద్దుదారుడే విషయం తెలియదు, ఎవరో వీళ్ళు అప్రోచ్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వీళ్ళు చెప్పినటువంటిది ఏదో వినడం, ఆ రిపోర్ట్ ఏదో తీసుకోవటం, తీసుకుని వాళ్ళకి ఏ రకంగా కావస్తే ఆ రకంగా చేసుకెళ్ళిపోవడం తప్ప వాస్తవ పరిస్థితిని చేసేటువంటి పరిస్థితి మటు మాత్రం మెజారిటీ పర్సంటేజ్ జరగటం లేదు. మరి దాని మీద సరి అయినటువంటి మానిటరింగ్ ఉండాలా, సరి అయినటువంటి అక్కడ అధికార యంత్రాంగంలో కూడా వీళ్ళకి టైము ఇవ్వాలి. గత ప్రభుత్వంలో టైం బాండ్ పెట్టి చేసేయండి అంటే ఆ ఊరు అయిపోయింది అనిపించుకోవడం కోసం చేసినటువంటి పరిస్థితి పోవాలి. అది పోయి టైం ఇచ్చి తరువాత ఇప్పుడు ఒక విధానం, ఎవరి పొజిషన్లో ఎంత ఉంటే దానికే మేము ఇచ్చేస్తామని, వాళ్ళ తర్వాత మీ నెంబర్ మారిందయ్యా ఆ నెంబర్ని మార్చాలి అని అనుకుంటే అవతల పార్టీ తాలూకు విల్లింగ్ కూడా తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను విల్లింగ్ ఇవ్వనండి అని రైతు అంటాడు. విల్లింగ్ నేను ఇవ్వనండి, నాకు ఆ భూమి పూర్వం నుంచి ఇక్కడే ఉంది అని చేత నాకేమో పూర్వం ఏ నెంబర్ ఇచ్చారో నాకు తెలియదు, నేను ఎటువంటి విల్లింగ్ సర్టిఫికేట్ కూడా నేను ఎందుకు సంతకం పెట్టనండి అంటే ఇది డిస్ప్యూటు అని రాసిపోతున్నారు. మరి డిస్ప్యూట్ అని రాసిపోయి దానికి మరి సర్వే ఎందుకు? ఆ సర్వేలో ఆ డిస్ప్యూట్ను సరిచేయడానికి కదా ఈ రీసర్వే. ఈ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం చేసింది మనం చూసాం. ఏమిటి సర్వే రాలన్నారు, దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, తర్వాత ఏమోని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి పుస్తకాల మీద పాస్ పుస్తకాల మీద బొమ్మ. భూమి శాశ్వతంగా రైతు దగ్గర ఉండవలసినటువంటిది. ఆ ఉండవలసిన దానికి ఎప్పుడైతే జరిగిందో ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టుకున్నాయి. మరి దాని ప్రభావం ఏంటో చూసింది కదా. ఆ రైతాంగం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తిరగబడి ఈనాడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ఆనాడు చేసినటువంటి ఈ సర్వేలో చేసినటువంటి అతిపెద్ద లోపం మరి ప్రచారం కోసమో లేకపోతే మరొకటి కోసమో, ఇది భూములు ఆయన ముద్ర ఎప్పుడైతే ఉందో ఆయన అమ్మేసుకుంటాడయా మన భూములన్నీ పోయినట్టే అంటే రాష్ట్రం మొత్తం సంచలనం అయింది. ఆ విధానాలు ఉండకూడదు. అది ఆ విధానాలు లేకుండా సర్వే అండ్ సెటిల్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఇదేంటి రీసర్వే అంటున్నారు.
రీసర్వే కమ్ సెటిల్మెంట్ 1903లో సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈస్ట్ ఇండియా వాళ్ళు చేశారు. ఆ ఆధారమే లేకపోతే ఈ వేళ అసలు రెవెన్యూ ఈ మాత్రం కూడా మిగలదు. ఆ తర్వాత 50-56 మధ్యన మళ్ళీ రీసర్వే జరిగింది. అది చాలా వరకు పనికొచ్చింది. ఇనామ్స్ అవన్నీ జరిగినాయి. ఆ ఇనామ్స్ కానీ అగ్రహారాలు కానీ అవన్నింటినీ కూడా తర్వాత సాల్వ్ చేయడానికి అవకాశం కలిగింది. ఆనాడు ఉన్నటువంటి గ్రామోద్యోగ వ్యవస్థ వాళ్ళకి ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఊళ్ళలోనే ఉంటారు కాబట్టి ప్రతిదీ రాసి చేసేవాళ్ళు. అయితే అందులో తప్పులు వాళ్ళు ఉంటారు. మంచానికి నల్లిలు ఉన్నాయని ఆ నల్లిలు వేరు చేయాలి తప్ప మంచం కాల్చడం కాదు కదా. మరి ఆనాడు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఆ వ్యవస్థను తీసింది. అలాగని గ్రామాధికారుల వ్యవస్థను నేను సమర్థించడం లేదు. తెలంగాణలో ఎక్కువ అవినీతి జరిగిందని అది దృష్టిలో పెట్టుకుని మొత్తం వ్యవస్థను రద్దు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైందండి. రియల్ ఎస్టేట్ వాడి దగ్గర ఉన్నటువంటి సమాచారం గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి దగ్గర లేనటువంటి పరిస్థితులు. పాతిన రాళ్ళు పాతీసిపోతే రాళ్ళు పీక అవతల పారేశారు. తర్వాత ఆనాడు గడ్డని ఉన్నది ఈవేళ వ్యవసాయ సాగులో ఉంది. ఆనాడు వ్యవసాయ సాగులో ఉన్నటువంటిది యువతల వాడి బలం ఎక్కువైతే అందులో నుంచి గడ్డ వెళ్తుంది. అవన్నీ ఇవాళ సరి చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజెంట్ గ్రౌండ్ మీద ఏ పొజిషన్ అయితే ఉందో ఆ పొజిషన్ సరిచేసి వాస్తవ పరిస్థితిగా రైతు జరిగిన అన్యాయం ఏదైనా జరిగి ఉంటే దాన్ని ఆయన మెజర్మెంట్ ప్రకారంగా, ఆయన తాలూకు డాక్యుమెంట్ ప్రకారంగా, ఆయన తాలూకు పొజిషన్ ప్రకారంగా ఈవేళ కొత్త హద్దులేసి ఇవ్వాల్సినటువంటి పని వీళ్ళు రికార్డు చేసుకుపోతున్నారు. రికార్డు ఎప్పుడైతే చేసుకెళ్తున్నారో అప్పుడే హద్దులు కూడా పాతాల. ఉభయ పార్టీల్ని పిలిచి పక్కన పెట్టి సెటిల్మెంట్ చేసి దాన్ని ఫీల్డ్ పొజిషన్కి, పేపర్ పొజిషన్కి, ప్రాక్టికల్ పొజిషన్కి చేసి అక్కడ దాన్ని హద్దులు పాతి నెక్స్ట్ పక్క నెంబర్కి వెళ్తే ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు కోర్టు కేసుల కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి భూములు కూడా రెవెన్యూ పెండింగ్ ఫైల్స్కు ప్రధాన కారణంగా ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? సార్, మొదటగా మనం గ్రామాల్లో కానీ ప్రాంతాల్లో కానీ అసలు న్యాయ విజ్ఞాన సదస్సులు లాంటి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలండి. చేసి వాళ్ళకి భూ చట్టాల గురించి కొంత అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే ఆ చట్టాల గురించి కొంత అవగాహన కల్పిస్తామో వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. ఇది చట్టం, ఇది న్యాయం అని కొంత వాళ్ళకి అవగాహన కలిగినప్పుడు చాలా వరకు డిస్ప్యూట్స్ పోతాయి. ఒకవేళ డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి? ఈ రెవెన్యూ అధికారి కానీ ఎవరైనా సరే వినాలి అసలు వాళ్ళ బాధ ఏంటి అని. ఈ రోజున ఎంతమంది వాళ్ళ బాధలు వింటున్నారండి? ఇందాక మిత్రులు చెప్పారు 60 సార్లు తిరిగినా కూడా ఆయన జరగలేదని. కాబట్టి రెవెన్యూ అధికారి అనేటువంటి వ్యక్తి ఎవరైతే అర్జీ పెట్టుకున్నాడో అతనికి ఉన్నటువంటి బాధలు ఏమిటి అని తెలుసుకుంటే 50% సమస్యలు పోతాయండి. ఒకవేళ అలా కాలేదు, చెప్పినా కూడాను సమస్య పరిష్కారం కాలేదు అనుకుంటే రెవెన్యూ వాళ్ళకి ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తీసేసి ఒక ట్రిబ్యునల్ లాంటిది, అంటే రిటైర్డ్ అయినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తుల్ని ఒకళ్ళు మళ్ళీ ఉండకూడదండి. ఒకళ్ళు కనుక ఇచ్చామంటే మళ్ళీ అవినీతికి ఆస్కారం ఉంటుంది. కనీసం 3 వ్యక్తుల్ని ఎవరన్నా ఉండేటువంటి ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా వాళ్లే పరిష్కరించగలగాలి అనేటువంటి ఒక ట్రిబ్యునల్కి అధికారం ఇచ్చినట్లయితే కనుక, ఏర్పాటు చేసినట్లయితే కొంత సమస్యలు పోతాయి. అలా కాదనుకుంటే ఇప్పుడు మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చినాయి మనకి. అక్కడ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఈ సమస్యను తీసుకెళ్ళి ఆ మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేయగలగాలి మనం. ఎప్పుడైతే మనం వాళ్ళకి చేస్తే వాళ్ళిద్దరు కూడా సమస్యలు వినడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి సొల్యూషన్స్ చెప్తారు, అక్కడ పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ మీద బర్డెన్ తగ్గుతుంది, కోర్టుల్లో కేసులు కూడా తగ్గిపోతాయి మనకి. అందుకే గతంలో మనకి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరం చూసాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చేసి వాళ్లే తీర్పు చెప్పేస్తారు. మళ్ళీ అప్పీలేట్ అథారిటీ ఇంకొక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, మళ్ళీ ఆయనది చెప్పినటువంటి తీర్పే ఫైనల్ అని తీసుకురావటం వల్ల ప్రజల్లో చాలా భయాందోళనలు కలిగిపోయి భయపడిపోయారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి లోపాలను కానీ, దానిలో ప్రజలు పడుతున్నటువంటి భయాందోళన అర్థం చేసుకుని ఆ చట్టాన్ని తీసేశారు. ఇప్పుడున్నటువంటి కోర్టు కేసుల్లో పెండింగ్లు తీసేయాలి అంటే సపరేట్ అయినటువంటి మెషినరీని ఏర్పాటు చేయగలగాలి రెవెన్యూలో. అలా ఏర్పాటు చేయలేనటువంటి పక్షంలో మరి లీగల్ సర్వీసెస్ అథారిటీ సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ చాలా ఖర్చు తక్కువతోటే మనకి లీగల్ సర్వీస్ అథారిటీలో మీడియేటర్స్ అందుబాటులో ఉన్నారు మనకి. ప్రభుత్వం కూడా ఎటువంటి రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. అలా కానిటువంటి పక్షంలో ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయగలగాలి. ఆ ట్రిబ్యునల్లో ఏకసభ్య మెంబర్లు ఉండకూడదు, కనీసం 3 సభ్యులు ఉండాలి. అందులో ఒకడు సర్వే గురించి అవగాహన ఉండాలి, ఒకడు చట్టాల గురించి అవగాహన కలిగిన వాళ్ళు ఉండాలి, అలాగే ప్రభుత్వ భూముల గురించి, సెటిల్మెంట్ గురించి అవగాహన వాళ్ళు ఉన్నట్లయితే కనుక కోర్టు కేసులు పరిష్కారం కావటం కాదు, ప్రజలు ప్రశాంతంగా జీవించటానికి మరి ఈ భూబంధం కంటే కూడాను మన అనుబంధాలు గొప్పవి
అని అనుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఆ రకంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుని రెవెన్యూ వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి పద్ధతుల్ని మార్పు చేసి ఒక ట్రిబ్యునల్ కానీ లేకపోతే మీడియేషన్ కానీ వినేటువంటి అవగాహన, అట్లాగే విజ్ఞాన సదస్సుల ద్వారా చట్టం అసలు ఏంటి చెప్తా ఉంది, సర్వే అంటే ఏంటి, ఏ రకంగా ప్రజలు కోఆపరేట్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటని ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రజలకి వివరించినప్పుడు, నాకు తెలిసి ఇప్పుడు ఈటీవీ వాళ్ళు ప్రతి వారం కూడాను ఇలాగా ఒక న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. అటువంటిది ప్రజల్లోకి ప్రాక్టికల్గా తీసుకెళ్ళి వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు మనం చెప్పగలిగినట్టు రోజున ఇవి కోర్టు కేసుల్లో తక్కువ ఉంటాయండి, భూ వివాదాలు తగ్గిపోతాయి, ప్రజలు ప్రశాంతంగాను ఒక హార్మోనియస్ వేలో జీవించడానికి అవకాశం ఉంటుందండి. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు 2019-24 మధ్య అప్పటి అధికార పార్టీ వైసీపీ పెద్ద సంఖ్యలో రెవెన్యూ సంబంధించిన రికార్డులను తారుమారు చేసింది. మీ ప్రాంతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి దానికి సంబంధించి. అలాంటి వాటిని ఎలా చక్కదిద్దాలి ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని మీద కొంత కసరత్తు చేస్తూ ఉన్నది. అదొక మంచి పరిణామం. ఇట్లాంటి రికార్డులు తారుమారు చేసినారు అని కంప్లైంట్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. సుమారుగా 20-30 కంప్లైంట్లు నేను చేశాను అట్లాంటివి. ఆశ్చర్యం ఏమిటంటే నా దృష్టిలో అసలు ఎవరైతే ఈ రికార్డ్స్ తారుమారు చేసేదానికి సూత్రధారులు ఉన్నారో సూత్రధారులను పట్టుకోవడంలో ఇప్పటికీ ప్రభుత్వం విఫలమవుతుంది. పైపైన చర్యలు చేపడుతుంది. ఈ పైపై చర్యలతో ఇది పరిష్కారం కాదు. ఇప్పుడు ఉదాహరణకి కడప జిల్లాలో జరిగే భూ కుంభకోణాలన్నింటి వెనకాల ఒక వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉన్నాడు. అతను అందరికీ తెలుసు, ఈ జిల్లాలో రెవెన్యూ వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు. ప్రతి రాజకీయ నాయకునికి ప్రభుత్వ భూమిని ఎట్లా స్వాహా చేయాలనో మొత్తం రికార్డు అంతా తయారు చేసి 1910 నుంచో 1905 నుంచో రికార్డు తయారు చేసి ఆ రెవెన్యూ మొత్తం రికార్డుని ఆ రాజకీయ నాయకునికి అనుకూలంగా మారుస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు కడప జిల్లాలో ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో ఒక వ్యక్తి వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. అది ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన పేరు ఎక్కడ అతన్ని విచారించడం కానీ, అతని మీద చర్యలు తీసుకోవడం కానీ, అతన్ని కేసుల్లో ఇది చేయడం కానీ ఎక్కడా లేదు. అప్పుడు ఎట్లా పరిష్కారం అవుతుంది? మీరు ఈనాడులో రాసి ఉంటారు, కడప నగరంలో అంతకుముందు మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డి, మామూలుగా ఆయనకు అట్లాంటి వ్యవహారాల్లో ప్రావీణ్యం లేదు. ఈ భూములు, కుంభకోణాలు, భూ కబ్జాలు ఇట్లాంటి వాటిల్లో పోయే వ్యక్తి కాదు. అట్లాంటి ఆయన కూడా తీసుకురాగలిగిన సమర్థుడు అతను. అట్లాంటి వాళ్ళను 100 మందిని అట్లాంటి కడప చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాలు, సుమారుగా నాకు తెలిసి ఒక 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇట్లా ప్రైవేటు వ్యక్తులకు మార్చడంలో అతని పాత్ర ఉంది. అతని మీద ఏ విచారణ లేదు. అతనే వేరే వాళ్ళ పేరు మీద రికార్డు తయారు చేస్తాడు, అతనే అమ్ముతాడు, అతనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అయినా కూడా ఎక్కడ అతని మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. రెండోది నేనేం చెప్పదలుచుకున్నానంటే, వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది అంటే, ఉదాహరణకి కడప మండలంలో చిన్న చౌక పొలంలో పాత కడప దళితులకి ప్రభుత్వమే భూమి ఇచ్చింది. వాళ్ళు 30 ఏళ్ళు సాగు చేసుకున్నారు. సాగు చేసుకున్న తర్వాత ఒక ఆయన వచ్చి, ఓ పెద్దరెడ్డి వచ్చి అది నాది అన్నాడు, భూమి నేను కొనుక్కున్నా అన్నాడు. దానికోసము మండల్ సర్వేర్ చేసినాడు, డివిజనల్ సర్వేర్ చేసినాడు, డిస్ట్రిక్ట్ సర్వేర్ చేసినాడు, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆర్డీ సర్వే చేసినారు, రీజనల్ డైరెక్టర్ సర్వే చేసినారు. వీళ్ళందరూ కూడా ఈ దళితుల భూమే, ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమే, ఇది నీది కాదని ఇచ్చినారు. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఈ కొద్ది సంవత్సరాల కిందటి నుంచి మళ్ళీ స్టేట్ డైరెక్టర్ దగ్గర సర్వే పెట్టించి, స్టేట్ డైరెక్టర్ ఏం చెప్తాడంటే, ఈ కింద చెప్పిన వాళ్ళందరిది తప్పు, ఈ రెడ్డిదే ఈ భూమి అని ఆయన రికార్డు ఇచ్చేసినాడు. ఏమంటే ఆయన నిజాయితీ పరుడు, ఆయన కరెక్ట్గా చేసినాడు అని చెప్తున్నారు. అంటే ఎవరు కరెక్టేడా? మండల సర్వేరు, రెవెన్యూ డివిజనల్ సర్వేరు, డిస్ట్రిక్ట్ సర్వేరు, రీజనల్ సర్వేర్ ఏమో అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం ఇచ్చింది కరెక్టు, ఆ సర్వే నెంబర్లన్నీ కరెక్ట్ ఉన్నాయంటాడు. జిల్లా రాష్ట్ర సర్వేర్ ఏమో అది కాదు అని చెప్తాడు. ఏంది ఇది? ఇంత గందరగోళం ఎందుకు? ఆ దళితులు గత 5 సంవత్సరాలుగా కోట్ల చుట్టూ, అధికారుల చుట్టూ, ఉద్యమాల చుట్టూ, టెంట్ల చుట్టూ వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోలేక నానా అవస్థలు పడతా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ దళితుడు ఉంటాడు, ఎంఆర్ఓ దళితుడు ఉంటాడు, అందరూ ఉంటారు, ఎవరు పట్టించుకోరు దాని సమస్యని. అయినా ఈరోజు కలెక్టర్ని కలవడానికి అవకాశం లేకుండా పోతున్నది. కలెక్టర్లు అసలు ఈ సమస్యల మీద ప్రత్యేకంగా మాట్లాడుతున్నామంటున్నారు, కానీ అదంతా కూడా ఎక్కువ షో చేస్తున్నారు, ఎక్కువ మాటలు చెప్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, కడప జిల్లాలో సుమారుగా 1.5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. మీరు ఇడిపించింది ఎంత? మీరు చర్యలు తీసుకుంటుంది ఎంతమంది మీద? నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈనాడులో కూడా రాశారు, నేను కూడా కంప్లైంట్ చేశాను. ఒక ఎంఆర్ఓగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ కాలంలో విచ్చలవిడిగా రాజకీయ నాయకుల మోచేతి కింద నీళ్ళు తాగి లెక్కలేనంత భూమిని వాళ్ళకు
రాసిచ్చినాడు, అడ్డగోలుగా రాసిచ్చినాడు. ఒక గంట సేపు ఆన్లైన్లో పెట్టేది, ఇక్కడ రిజిస్టర్ అయిపోతానే ఆన్లైన్లో తీసేసేది, మళ్ళీ ఒక గంట సేపు ఆన్లైన్లో పెట్టేది, రిజిస్టర్ అయితేనే ఆన్లైన్లో తీసేసేది. అట్లాంటి ఎంఆర్ఓకు ప్రమోషన్ ఇచ్చి ఆర్డీఓని చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఎట్లా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి అనుకోవాలి. రెండోది నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారో వాళ్ళకి రెవెన్యూ యంత్రాంగం సాగిలపడతా ఉంది వాళ్ళు ఇచ్చే లంచాల కోసం. ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి మాజీ సైనికుల పేరుతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. నేను అందుకని అడుగుతున్నాను, రెవెన్యూ వాళ్ళు మాజీ సైనికుల పేరుతో ఉన్నటువంటి భూములన్నింటిపైన కనుక విచారణ చేస్తే కడప జిల్లాలో వేలాది ఎకరాల కబ్జా మనకు బయటపడుతుంది. ఇంతకన్నా పెద్ద సింపుల్ లాజిక్ ఇది. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శ్రీరామ్మూర్తి గారు, 22A భూముల పరిష్కారం కూడా కొంతకాలంగా రాష్ట్రంలో చాలా జటిలంగా మారిపోయింది. ఈ సమస్య ఇంత తీవ్ర స్థాయికి ఎందుకు చేరింది? దానికి ఎప్పటి లోపల పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది? 22Aలో నుంచి బయట పడేయడానికి 22Aని ఒక అసైన్మెంట్ రిజిస్టర్లో ఏదైతే ఉంటుందో ఆ అసైన్మెంట్ రిజిస్టర్లను పట్టుకున్న ఆధారంగా 22Aలో పెట్టారు. ఆ 22Aలో పెట్టినప్పుడు కూడా వాళ్ళు నచ్చినట్టు కంప్యూటర్ ఆపరేటరో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాడో వాళ్ళు దొరికినటువంటి అన్నీ పెట్టారు. జిరాయితీలు కూడా గ్రామాల్లో ఉన్న భూములు పెట్టేశారు. ఆ జిరాయితీలో ఉన్నటువంటి భూముల్ని తీయమని తీయించడానికి కూడా నెలలు నిలబడి తిరుగుతూ CCLL చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే గతంలో 50 ఏళ్ల నుంచి నేను ప్రజా జీవితంలో ఉద్యోగ సంఘాలతో రాజకీయ నాయకులుగా పంచాయతీ పరిషత్ అనేక పదవులు చేసినటువంటి మనిషిగా ఒకే ఒక్క మాట చెప్తాను. గతంలో ఏ ప్రభుత్వం తప్పు చేసినా లేకపోతే ఇంకొకటి చేసినా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మంచి ఉంటే మంచిలాగా చెడు ఉంటే చెడులా చేసేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వాళ్ళు మా పేక పట్టుకుంటున్నారు కాబట్టి మేము ఏది చెయ్యం మాకెందుకని జాయింట్ కలెక్టర్లు పెండింగ్ పెట్టుకొని కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు డిలీట్ చేయడం లేదు, నిజాలు కూడా చేయడం లేదు. ప్రభుత్వాల తాలూకు ఒత్తిడికి లోనే ఏం చేస్తున్నారంటే ఎన్ని రిజెక్ట్ చేయగలమో అవన్నీ ముందు పెట్టండి, ఈ నెలలో మేము ఇన్ని రిజెక్ట్ చేసాం అని చెప్పి రిపోర్ట్లు ఇస్తున్నారు తప్ప అసలైనటువంటి వాడిది తప్పుపడిపోయినటువంటి వాడి తీసినటువంటి ఎన్ని రాష్ట్రంలో చూస్తే చాలా లిమిటెడ్. దీనికి మేము అనేక మంది IAS ఆఫీసులతో మాట్లాడితే మాకు ఎందుకండి వాళ్ళ రాజకీయ కక్షలతో మేము ఏదో తీస్తే ఒకటి తీయమంటాడు ఒకటి తీయొద్దంటాడు, మేము ఏది చేయకుండా ఉంటే మాకేమీ అక్కర్లేదు. ఇది ద్వారం నడుస్తుంది. మరి IASలు కూడా అదే ద్వారంలో నడిస్తే ఈ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎందుకు ఈ మీటింగ్స్ పెడుతున్నారు రెవెన్యూ మినిస్టర్ గారు? నేను క్వశ్చన్ ఈటీవీ ద్వారా అడుగుతున్నాను. ఎన్ని మీరు జెన్యూన్ కేసుల్ని 22A నుంచి తీశారు? జెన్యూన్ కేసులు కానిటువంటి వాటిని ఎందుకు ఇది చేశారంటే గత ప్రభుత్వంలోనూ CMO ఆఫీస్ నుంచి ఫోన్ ధనంజయ రెడ్డి నుంచి వస్తే మేము తీస్తామయ్యా డిలీట్, నీకు ఇష్టమైంది పొండయా అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అంటే అక్కడికి వెళ్ళి CMO ఆఫీస్ నుంచి ఎవడు ఫోన్ చేయించుకుంటాడండి? అక్కడ ఎంత ఇచ్చి చేయించుకుంటాడండి? ఫ్రీ హోల్డ్ అన్నారు, ఆ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఇచ్చింది, అందులో అవకతవకలు జరిగినాయి, చక్కగా కమిటీ వేశారు, సంవత్సరం చిల్లర అవుతుంది. తేల్చండి. ఆ తేల్చి ఎక్కడైతే ఇంజస్టిస్ జరిగిందో అవి క్యాన్సిల్ చేయండి. ఇంజస్టిస్ జరగలేని వాళ్ళకి ఆ ఫ్రీ హోల్డ్ నుంచి విముక్తి కలిగించండి. తప్పు చేసిన వాడికి ఒకటే శిక్ష, తప్పు చేయని వాడికి ఒకటే శిక్ష. ఈ విధానం ప్రభుత్వం మారాలి. నేను మారాను అన్నాం కాదు ముఖ్యమంత్రి, మారింది కనిపించాలి. కనిపించాలంటే కఠినమైన చర్య ఉండాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతూ ఉన్నాను, ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, దయచేసి ఎలాంటి వాడి తప్పు చేసినా కుల మతాలకు కానీ ఆర్థిక బలాలు చూసి కానీ చేయకండి. ఎవరును రాజకీయ పార్టీలు మా పార్టీ వాడు అవునా కాదని చూడకండి. ఈ అసైన్మెంట్ కమిటీకి ఎమ్మెల్యేలు వేసినాడే ఈ భూ విధానాలు పెరిగిపోయినాయండి. అసైన్మెంట్ కమిటీలకి ఎమ్మెల్యేలు ఏమిటండి? ఎమ్మెల్యేల పని ఏమిటి సార్? మరో అనుకోవద్దు. ఇది చిత్తశుద్ధి ఉండాలి సార్. చిత్తశుద్ధి ఉంటే 22Aలో పరిష్కారం చేయడానికి ఒకటే ఆర్డర్ ఉండాలి. మీరు జరిగిన తప్పు ఉంటే క్యాన్సిల్ చేయండి, తప్పు లేకపోతే డిలీట్ చేయండి అని ఆదేశాలతో పాటు మానిటరింగ్ ఉండాలి. కలెక్టర్లకు భరోసా ఇవ్వాలి, మీరు జస్టిసే చేయండి, జస్టిస్ కాదు మీరు చేయక్కర్లేదు అని భరోసా అధికార యంత్రాంగానికి చీఫ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్, CCLL ఇవ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ను ఇచ్చి పని చేయించండి, అప్పుడు పరిష్కారం జరుగుతుంది. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భూముల రీసర్వే అంశం కూడా చాలా కీలకంగా ఉంది. అసలు ఈ విషయంలో ఇప్పుడు స్టేటస్ ఏంటి? అవునండి సార్, రీసర్వే అంశంలో మనం ఇప్పుడు దాకా జరిగిన రీసర్వే కనుక చూసుకుంటే వచ్చినటువంటి ప్రధాన సమస్యలు, నాకు ఎకరం భూమి ఉంటే ఇప్పుడు 90 సెంట్లు చేశారు, ఎందుకు చేసేశారు అనేటువంటి సమస్యలు. అంటే ఉన్న భూమి కంటే తగ్గించేశారు నాకు అనేటువంటిది విపరీతంగా వినిపిస్తూ ఉంది.
ఆ వినిపించడమే కాదు, ఆ సమస్యని దానికి సంబంధించిన అర్జీ పెట్టుకుంటే వినట్లా. ప్రభుత్వం ఎవరు మొర్రోనమ్మా సమస్యను వినండి చాలు అంటున్నారు. విచిత్రం ఏంటంటే కోర్టులో వస్తున్నటువంటి అనేక కేసులు ఏంటంటే నేను అర్జీ పెట్టుకున్నాను, నా అర్జీ డిస్పోజే చేయలేదు, నా మాట వినలేదంటే హైకోర్టు వాళ్ళు నీకు 15 రోజులు టైం ఇస్తున్నాను, లేకపోతే 3 నెలలు టైం ఇస్తున్నాను, ఆయన బాధను వినండి అని చెప్పి డైరెక్షన్లు ఇస్తున్నారండి. ఎంత అన్యాయం అండి అది. నా బాధలు వినటానికే మేము ఉన్నామని చెప్పినటువంటి వ్యవస్థ మా బాధలు వినటం లేదు. అక్కడేమి హైకోర్టు కానీ సివిల్ న్యాయస్థానాలు కానీ ఈ హక్కు ఉందా హక్కు లేదా, అది ఎంట్రీ తప్పా లేదని నిర్ణయం చేయట్లేదండి. ఆయన పెట్టుకున్న అర్జీని విని మీరు ఒక 20 రోజుల్లో డిస్పోజ్ చేయండి అని తీర్పులు ఇస్తున్నారండి. అవే వందల కేసులు సంవత్సరంలో పడుతున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో బాధలు వినేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఈ పేరుకు సర్వే జరుగుతూ ఉంది, లేకపోతే రీసర్వే జరుగుతూ ఉంది అనేటువంటి మేమేదో పట్టాదారులు పుస్తకాలు పట్టాగా ఇచ్చేస్తున్నటువంటిది కాదండి. ప్రజల బాధలు వినండి. వాడికి ఏదైనా కనుక తక్కువ భూమి వచ్చింది అంటే మళ్ళీ రీసర్వే చేయటం కానీ, లేదా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానులందరినీ పిలిపించండి. అలా చేయకుండా మేమేదో ఆ డ్రోన్తో సర్వే చేసేసాము, మేము టెక్నికల్గా చేసేసాం మేము అని ఆల్ ఆఫ్ సడన్ అడంగల్స్లోనూ రెవెన్యూ రికార్డులోనూ భూముల విస్తీర్ణం తగ్గిపోతుంది. అది సమస్య. అలా కాకుండా భూమిని సర్వే చేసేటప్పుడు ఆ పర్టికులర్గా సర్వే భూమిలో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూ యజమానులందరినీ పిలవాలి, ఆళ్ళ సమక్షంలోనే సర్వే చేయాలి, అక్కడే ఉన్న సమస్య వస్తే అక్కడే తీర్చేయాలి. అర్జీ పెట్టుకుంటే 15 రోజులు 20 రోజులు ఇద్దరిని విని వాళ్ళ బాధను విని డిస్పోజ్ చేయాలి. అప్పుడు వ్యవస్థల మీద కూడా బర్డెన్ తగ్గిపోతుంది, ప్రజల్లో ప్రశాంతత కానీ శాంతి కానీ నెలకొంటుంది. ఈ రెవెన్యూ సమస్యలు, ఈ సర్వే సమస్యలు పూర్తిగా ప్రక్షాళన అయిపోతాయండి, తగ్గిపోతాయి నా అభిప్రాయం. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు గల్లంతైన సర్వే నెంబర్ల మార్పులు చేర్పులతో పాటు వివాదాస్పద రిజిస్టర్లను సరిచేయడంలో మనకున్నటువంటి అనుభవాల రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలంటారు? ఆ విషయంలో జవాబుదారీతనం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలని అంటే రెవెన్యూ వ్యవస్థని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ వ్యవస్థని పటిష్టం చేయకుండా, ప్రక్షాళన చేయకుండా, దాన్ని విజ్ఞానవంతం చేయకుండా, దాన్ని సమర్థవంతంగా నడిపించకుండా ఇది సాధ్యం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఇప్పుడు నేను కడపలో ఉన్నాను. కడప జనాభా 5 లక్షలు. 5 లక్షల జనాభాకు ఒక ఎంఆర్ఓ ఉన్నాడు. సాధ్యమా ఆయన ఏమన్నా పని చేయడం? ఈ ప్రభుత్వం మేము 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, మీకు రెండో ఎంఆర్ఓను కాలబెట్టండి ఏడా అని. రెండో ఎంఆర్ఓను కాలబెడితే ఒకతను రెవెన్యూ, ఒకతను ప్రోటోకాల్ వ్యవహారాలు చూసుకుంటాడు అని చెప్తున్నాం. అది జరగలే. పైపెచ్చు ఇలాంటి వ్యవస్థని పటిష్టం చేయకుండా, సరైనటువంటి మనుషుల్ని ఎంపిక చేయకుండా మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చు, మంచి ఉద్దేశం ఉండొచ్చు, మంచి ఆలోచన చేయొచ్చు, మంచిగా ప్రజలకు సేవ చేయాలన్న కోరిక ఉండొచ్చు, కానీ అవన్నీ చేయడానికి కావాల్సిన మంచి మనసులు లేకపోతే ఎట్లా వీలవుతుంది? అవన్నీ జరగాలంటే ఈ మంచి మనసులు ఉండాలి. ఈరోజు సర్వే నెంబర్లు మార్పు కానీ, ఒక సర్వే నెంబర్ ఇంకొకరికి పడి ఉంటుంది, ఆయన సర్వే నెంబర్ ఈయనకు పడి ఉంటుంది. వీళ్ళిద్దరిది ఎంతసేపు ట్రాన్స్ఫర్ చేయొచ్చు? విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ ముగ్గురు కలిస్తే అయినా చేయరు. వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉంటారు, వాళ్ళు వేరే ఆదాయం వచ్చే పనుల్లో బిజీగా ఉంటారు. వీళ్ళను కూడా ఆదాయం వచ్చే కార్యక్రమం చేయమని అడుగుతూ ఉంటారు. ఈ వ్యవస్థలో మార్పులు చేయకుండా పై మెరుగులతో, పై ఘీంకారాలతో, కేకలతో, లేకపోతే చాలా గట్టిగా మాట్లాడడంతో ఈ సమస్యలు పరిష్కారం కావు. లోతైనటువంటి ప్రక్షాళన జరగాలి. తగినంత మంది మనుషుల్ని దీనికి ఎంపిక చేయాలి. వాళ్ళ ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. రెవెన్యూ వ్యవస్థ రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముంచబోతున్నది. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ఈటీవీ ద్వారా వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈటీవీ చేస్తున్న ప్రయత్నమే అది. ఇప్పటికైనా ప్రజలు ఏ సమస్య మీద తీవ్రంగా బాధపడుతున్నారో ఆ సమస్యల్ని పట్టించుకొని, మనం కలెక్టర్ ఆఫీస్లో కనుక సోమవారం నిలబడుకుంటే ఓన్లీ భూ సమస్యల మీద వచ్చే వాళ్ళే 90% మంది. అది కూడా 1కి 10సారో 20సారో వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొత్త వాళ్ళు చాలా పరిమితంగా వస్తున్నారు. అయినా కూడా ఈ సమస్యలు పరిష్కారం కావు. తిరిగి అలసిపోతున్నారు. అలసిపోయిన దాకా పెట్టద్దు, ప్రజల్ని తిరుగుబడతారని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ రవిశంకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, అలాగే శ్రీరామ్మూర్తి గారు, థ్యాంక్ యూ సార్.
రెవెన్యూ సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని పూర్తి స్థాయిలో వ్యవస్థను ప్రక్షాళన చేసి కింది స్థాయి నుంచి అధికారులు కొత్తగా నియామకమయ్యే సిబ్బందికి ఆ రెవెన్యూ చట్టాల గురించి కొత్తగా వచ్చే మార్పులు చేర్పుల గురించి అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేసేలాగా ప్రభుత్వం మానిటర్ చేయాలని, అలాగే రీసర్వేతో పాటు సెటిల్మెంట్ కూడా చేసినప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మన చర్చలో పాల్గొన్న నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్కారం.